హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ కన్నప్ప. మంచు విష్ణు దాదాపు ఒక 5-6 ఏళ్ల పాటు కష్టపడి కథా స్క్రీన్ ప్లే అందించిన సినిమా ఇది. సో, ఈ సినిమాకి సంబంధించి టీజర్ వరకు అయితే ఒక రకమైన టాక్ ఉండింది. ఒక రకమైన టాక్ నడిచింది. బట్ ట్రైలర్ తర్వాత ఈ సినిమా కొంచెం పాజిటివ్ బజ్ అనేది వచ్చిందనమాట. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ కాంటెంట్ ఇట్ ప్రామిస్డ్ టు ద ట్రైలర్ వాజ్ ఇంట్రెస్టింగ్. సో, అప్పటిదాకా ఉన్న కొంచెం నెగెటివ్ బజ్ ఏదైతే ఉందో అంతా పాజిటివ్ బజ్‌గానే మారింది. సో, ఆ పాజిటివ్ బజ్ అనేది సినిమాకి ఎంతవరకు ఉపయోగపడింది? అండ్ 'ప్రభాస్', 'మోహన్ లాల్', 'శరత్ కుమార్', 'అక్షయ్ కుమార్', 'కాజల్ అగర్వాల్' వాళ్ళందరి క్యామియోస్ ఈ సినిమాకి ఎంతవరకు ఉపయోగపడ్డాయి అనేది రివ్యూలో తెలుసుకుందాం. సో, బేసిక్‌గా కన్నప్ప కథ అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికీ కూడా. ఒక పరమ నాస్తికుడు, ఒక పరమ భక్తుడిగా ఎలా మారాడు అనేది కన్నప్ప కథ అనమాట. సో, ఇది బేసిక్‌గా చెప్పాలంటే ఒక నీతి కథ లాంటిది కూడా. అంటే దేవుడిని మనస్ఫూర్తిగా ఏమీ ఆశించకుండా నమ్మితే గనక దేవుడు ఎప్పుడు ఒక మనిషికి అండగా నిలుస్తాడు అనే చెప్పే ఒక నీతి కథ కన్నప్ప కథ. సో, మంచు విష్ణు ఈ సినిమాలో కన్నప్ప అనే టైటిల్ క్యారెక్టర్ ప్లే చేశారు. అతను ప్లే చేసిన క్యారెక్టర్ పేరు ఇనీషియల్ నేమ్ తిన్నడు అనమాట. ఆ తర్వాత ఇది కన్నప్పగా ఎలా రూపాంతరం చెందింది అనేదే ఈ సినిమా ప్లాట్ లైన్. పెర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే విష్ణు డిడ్ ఎ డీసెంట్ జాబ్. అంటే ఇనీషియల్ పోర్షన్స్‌లో అతను కన్నప్ప లేదంటే అతనే తిన్నడు అనే ఒక క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్ కోసం అంటే జనాల్ని నమ్మించడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాడు గానీ, బట్ వన్స్ హి గెట్స్ ఇంటూ ద స్కిన్ ఆఫ్ క్యారెక్టర్ లేదా వన్స్ ఆడియన్స్ బిలీవ్ దట్ హి ఈస్ తిన్నడు ఆర్ కన్నప్ప హి ఈస్ డీసెంట్ ఎనఫ్. అండ్ స్పెసిఫిక్‌గా లాస్ట్ 30-40 మినిట్స్‌లో అతని పెర్ఫార్మెన్స్ అంటే ఆ శివలింగం ముందు అతను చేసే పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, అలాగే ఒక్కసారి ఆ శివలింగాన్ని హత్తుకున్న తర్వాత అతన్ని కళ్ళల్లో కనిపించే భక్తిభావం గాని, లేదంటే అతన్ని ఒక రియలైజేషన్ పాయింట్ ఏదైతే ఉందో, ఈ స్పెసిఫిక్ సీన్స్‌లో పెర్ఫార్మెన్స్ మాత్రం నీట్‌గా ఉందనమాట. అంటే మంచు విష్ణు కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అనేది ఇంతకు ముందు సినిమాలో చూసాం. అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అయితే, ఈ సినిమాలో అతను కొంచెం డీసెంట్ పెర్ఫార్మెన్స్‌తో అంటే సినిమాకి ఎంత అవసరం, ఆ సీన్‌కి ఎంత అవసరం అంత మాత్రమే ఈ సినిమాలో ప్రాపర్‌గా పోర్ట్రే చేశాడు. విష్ణు తర్వాత ఈ సినిమాలో మరో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన రోల్ ప్రభాస్ ప్లే చేసిన 'రుద్ర'. సో, బేసిక్‌గా ప్రభాస్ బేస్ వాయిస్ అనేది చాలా సినిమాలకి అంటే ఒక మాస్ సినిమాల్లో ప్రభాస్ బేస్ వాయిస్ అనేది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో, అదే తరహాలో ఈ ఒక క్లాస్ ఫిల్మ్‌లో అంటే ఒక శివుడి అంశగా 'రుద్ర' అనే పాత్రలో ప్రభాస్ బేస్ వాయిస్‌లో చెప్పే డైలాగ్స్ అంటే అతను చెప్పేదంతా కూడా రియాలిటీ అంటే ట్రూత్ బాంబ్స్‌లా ఉంటాయన్నమాట అన్నీ గూడా. అంటే ఒక క్యారెక్టర్ అంటే 'మోహన్ బాబు' ప్లే చేసిన క్యారెక్టర్‌ని ప్రశ్నిస్తాడన్నమాట. అంటే శివుడికి ఎంగిలి పెట్టలేదు అంటున్నావు. మరి నీళ్ళు ఎంగిలి గదా! చేపలు ఎంగిలి చేయలేదా? అని ఒక రకరకాల ఎగ్జాంపుల్స్‌తో చెప్తుంటాడనమాట. సో, ఇవన్నీ ఈ ట్రూత్ బాంబ్స్ అన్నీ గూడా ప్రభాస్ టోన్‌లోంచి అతని బాడీ లాంగ్వేజ్ నుంచి అంటే ఆల్‌మోస్ట్ ఒక 6.5 ఫీట్ ఉన్నట్టుగా చూపిస్తారు అతన్ని. సో, కర్ర పట్టుకొని అదంతా కూడా చాలా రౌద్రంగా కనిపిస్తాడు. అట్ ద సేమ్ టైమ్ కళ్ళల్లో ప్రశాంతత కనిపిస్తది. ముఖంలోనేమో దైవత్వం కనిపిస్తది. సో, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఏదైతే ఉందో, లేదంటే అతని డైలాగ్ డెలివరీ ఏదైతే ఉందో, అది ఈ సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అయిందనమాట. సో, సెకండ్ హాఫ్‌లో కనిపించే ప్రభాస్ ఆల్‌మోస్ట్ ఒక 15-20 మినిట్స్ దాకా కనిపిస్తాడు. సో, ఆ 15-20 మినిట్స్‌లో కూడా సినిమాలో 'మోహన్ బాబుతో' కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. విష్ణుతో కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. 'ప్రీతి ముకుందన్‌తో' కూడా ఒక 2, 3 సీన్స్ ఉంటాయి. బట్ విష్ణు అండ్ ప్రభాస్ కాంబినేషన్ సీన్ కంటే కూడా ప్రభాస్ అండ్ మోహన్ బాబు కాంబినేషన్ సీన్స్ అనేవి ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకునే పంచులు గాని అవన్నీ కూడా అంటే పంచ్ అంటే అదేదో స్పెసిఫిక్‌గా పంచ్ అని కాదు. అంటే ఇతనికి ఒక రియలైజేషన్ పాయింట్ తీసుకొస్తాడనమాట. మోహన్ బాబు ప్లే చేసిన క్యారెక్టర్‌కి ఒక రియలైజేషన్ పాయింట్‌లా వస్తది. ప్రభాస్ చెప్పే డైలాగ్స్. అవి బావున్నాయి. అట్ ద సేమ్ టైమ్ ప్రభాస్ పెళ్లి గురించి ఒక ఇండైరెక్ట్‌గా వచ్చే ఒక డైలాగ్ ఏదైతే ఉందో అది కూడా పేలింది. సో, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఆ స్పెసిఫిక్ సీక్వెన్స్ మొత్తాన్ని. అండ్ నెక్స్ట్ అక్షయ్ కుమార్ కూడా చాలా మంచి పెర్ఫార్మన్స్ ఆకట్టుకున్నాడు. అంటే ఇప్పటిదాకా చాలా మంది శివుడిగా చేసినప్పటికీ కూడా అక్షయ్ కుమార్ ప్రెజెన్స్‌లో ఒక మంచి ప్రశాంతత కనబడుద్దనమాట. అంటే ఏదో కంగారుగా గాని ఏమి ఉండదు. సో, ఫేస్ అంతా చాలా సున్నిత స్వభావుడిగా అతను చూపించిన విధానం శివుడి క్యారెక్టర్‌కి చాలా ప్లస్ అయింది. అందులోను ఆల్రెడీ అక్షయ్ కుమార్‌ని 'ఒమేగా 2లో ఒక శివుడిగా చూసుండడం అనేది ఈ సినిమాకి కొంచెం ప్లస్ అయింది. అండ్ 'కాజల్ అగర్వాల్' కూడా పార్వతి పాత్రలో చక్కగా ఒదిగిపోయిందనమాట. అంటే లిప్ సింక్ ఇష్యూస్ అనేది అక్కడక్కడ ఉన్నా కూడా ఆ కళల్లో దైవత్వం అనేది లేదంటే ఆ ప్రశాంతత అనేది 'కాజల్ అగర్వాల్' కూడా చాలా నీట్‌గా పోర్ట్రే చేసింది. షీ ఈస్ ఆల్సో గుడ్ ఎనఫ్ ఇన్ ద రోల్ ఆఫ్ పార్వతి. బేసిక్‌గా 'మోహన్ లాల్' క్యారెక్టర్‌కి ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. సో, ఆ క్యారెక్టర్ అంటే లిటరల్లీ ఇంటర్వల్ కార్డ్ పడేది ఆయన క్యారెక్టర్‌తోనే. సెకండ్ హాఫ్ ఓపెన్ అయ్యేది కూడా ఆయన క్యారెక్టర్‌తోనే. లెంత్ పరంగా చెప్పాలంటే చాలా చిన్న పాత్ర. కానీ ఆ చిన్న పాత్రలో కూడా తనదైన శైలి స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఓన్ డబ్బింగ్‌తో ఆయన మంచి వాల్యూ యాడ్ చేశారు. అలాగే తమిళ నటుడు శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో తిన్నడి తండ్రి పాత్రలో చక్కగా ఒదిగిపోయారనమాట. అంటే చాలా ఒక బరువైన ఎమోషన్‌ని క్యారీ చేసే క్యారెక్టర్ అది. సో, ఆ క్యారెక్టర్‌లో ఆయన చాలా బాగా చేశారు. అలాగే మిగతా ఇంపార్టెంట్ రోల్స్‌లో కౌశల్ గాని, ప్రీతి ముకుందన్ గాని, బ్రహ్మానందం గారు గాని, సప్తగిరి గాని వీళ్ళందరూ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పాలి. ముఖ్యంగా ప్రీతి ముకుందన్ ఈ సినిమాలో గ్లామర్‌తో పాటు మంచి పెర్ఫార్మన్స్ కూడా చూపించింది. సో, ఆ అమ్మాయి క్యారెక్టర్‌కి మంచి వెయిటేజ్ ఉంటుంది. సో, ఆ క్యారెక్టర్ వెయిటేజ్‌తో పాటు అంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్‌కి కావాల్సిన గ్లామర్‌ని కూడా ఈ సినిమాకి యాడ్ చేసింది ఆ అమ్మాయి. అయితే ఆ గ్లామర్‌లో ఎక్కడా కూడా
అసభ్యత అనేది గాని, లేదంటే ఎక్కడన్నా కొంచెం ఆ చిన్న డైవర్షన్ అనేది గాని లేకుండా జాగ్రత్త పడడం అనేది ప్లస్ అయింది. టెక్నికాలిటీస్ విషయానికొస్తే సినిమాటోగ్రఫీ అనేది బావుంది. అంటే న్యూజిలాండ్ లొకేషన్స్‌లో ఇప్పటిదాకా చూపించని కొన్ని ఫిజికల్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బావున్నాయి. డీసెంట్‌గా ఉన్నాయి. అయితే ఈ యాక్షన్ ఎపిసోడ్స్‌ని పిక్చర్ చేసిన విధానం మాత్రం మైనస్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఒక వందల మంది, వేల మంది ఫైట్ చేసుకునే ఒక సీక్వెన్స్‌లో ఆ చుట్టూ ఉన్న ఫైటర్స్‌ని మేనేజ్ చేయడం కోసం, లేదంటే ఆ నంబర్ ఆఫ్ పీపుల్‌ని ఎక్కువగా చూపించడం కోసం వాడిన బ్లర్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద మైనస్‌గా మారింది. ఎందుకంటే ఆ ఫీల్ రాదనమాట. సో, అందులో అది బేసిక్‌గా ఎలివేట్ అవ్వాల్సిందే ఫైట్ సీక్వెన్స్. ఆ తిన్నడు క్యారెక్టర్ అనేది ఎందుకు ఫైట్ చేస్తున్నాడు? ఎంతమందితో పోరాడుతున్నాడు? ఎంత ధీరత్వంతో పోరాడుతున్నాడు అనేది కదా ఎలివేట్ చేయాల్సింది. సో, అక్కడ కూడా సీజీ షాట్స్ గాని, లేదంటే ఆ బ్లర్ షాట్స్ గాని ఇవన్నీ కూడా అంటే చాలా పేలవంగా ఉన్నాయి. అది కవర్ చేయడానికి చేశారని చెప్పేసి చాలా స్పష్టంగా కనబడిపోతూ ఉంటుందనమాట. సో, ఆ విషయంలో మేకర్స్ గాని, సీజీ వర్క్ చేసిన టీమ్ గాని ఇంకాస్త కేర్ తీసుకొనుంటే బాగుండేది. అలాగే ప్రొడక్షన్ డిజైన్ కూడా సో, ఇనీషియల్ పోర్షన్స్ నుంచి అంటే సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా సినిమాకి నెగెటివ్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వర్క్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి గాని, లేదంటే ఆ బ్యాక్‌గ్రౌండ్స్ గాని, లేదంటే వాళ్ళు వాడే టూల్స్ గాని, ఆ పరిసరాల్లో కనిపించే వస్తువులు గాని, వీటన్నిటిలో కూడా అథెంటిసిటీ అనేది చాలా దారుణంగా మిస్ అవుతూ వచ్చింది ఇనీషియల్ టీజర్ నుంచి. సో, సినిమాలో కూడా అథెంటిసిటీ ఫ్యాక్టర్స్ గాని, అథెంటిసిటీ వాల్యూస్ గాని చాలా చాలా అంటే చాలా కింద స్థాయిలో ఉన్నాయి. ఇంతమందిని న్యూజిలాండ్ తీసుకెళ్ళి ఇంత భారీ భారీ బడ్జెట్ ఖర్చు పెట్టినప్పుడు సో, అథెంటిసిటీ ఫ్యాక్టర్స్ మిస్ అవ్వడం అనేది సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. అలాగే స్టీఫెన్ సంగీతం కూడా సినిమాకి పెద్దగా హెల్ప్ అవ్వలేదనే చెప్పాలి. ఎందుకంటే కొన్ని పాటలు బాగున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సాంగ్ గాని, లేదంటే శివుడి సాంగ్ కానీ 2 బాగున్నాయి. అయితే ఇనీషియల్ పోర్షన్స్‌లో వచ్చే బీజీఎం ఏదైతే ఉందో అంటే ఎప్పుడైతే ఇతను ఒక నాన్ బిలీవర్ నుంచి బిలీవర్‌గా మారే ఒక సీక్వెన్స్‌లో గాని, ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ సీక్వెన్సెస్‌లో వచ్చే బీజీఎం గాని చాలా వీక్‌గా ఉందనమాట. అంటే ఎక్కడా కూడా ఆ డివోషనల్ ఫీల్ అనేది కలిగించడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు స్టీఫెన్. సో, ఆ డివోషనల్ ఫీల్ అనేది లేకపోవడంతో ఆడియన్స్ కూడా ఎక్కడా కూడా ఆ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ అంటే ఒక ఫిజికల్ కనెక్టివిటీతో పాటు ఒక మెంటల్ కనెక్టివిటీ కూడా ఉండాలి. సో, ఆ మెంటల్ కనెక్టివిటీ ఎప్పుడైనా బీజీఎం త్రూ లేదంటే వినే సంగీతం త్రూనే వస్తుంది. సో, ఆ విషయంలో మాత్రం ఎందుకనో స్టీఫెన్ మాత్రం సరైన స్థాయి వర్క్ అందించలేదనే అనిపించింది. అలాగే ఎడిటింగ్ అనేది డీసెంట్‌గా ఉంది. అంటే ఎక్కడిదాకా ఏ సీన్ ఎక్కడిదాకా ఉండాలనేది ప్రాపర్‌గానే చాప్ చేశారు. అయితే ఏదైతే నీడెడ్ లాగ్ ఉందో అంటే కొన్ని సినిమాలకు లాగ్ అవసరం, కొన్ని సినిమాలకు అవసరం లేదు అనుకుంటాం కదా! సో, ఈ సినిమాకి కొన్ని స్పెసిఫిక్ సీన్స్‌లో అంటే ఇప్పుడు 'మంచు విష్ణుకి' ఫస్ట్ టైమ్ ఒక శివుడిని ఫీల్ అయ్యే ఒక సీక్వెన్స్ ఉంటుంది. సో, దానికి లిటరల్లీ దేర్ షుడ్ బి ఎ లాగ్. ఎందుకంటే ఆ తిన్నడు క్యారెక్టర్ ఫీల్ అయ్యే ఒక భక్తి భావాన్ని ప్రేక్షకులు కూడా ఆ అనుభూతి చెందాలి. సో, అనుభూతి చెందడం కోసం దేర్ షుడ్ బి ఎ స్లో మోషన్. దేర్ షుడ్ బి ఎ లాగ్ ఎట్ దట్ స్పెసిఫిక్ పాయింట్. అది ఎడిటర్ యాంటోనీ మిస్ అయ్యారనమాట. సో, అందువల్ల అరే! ఇక్కడ ఇంకాస్త సేపు ఉంటే బావుండేది కదా! మిగిలిన చోట్ల అనవసరమైన సిట్యుయేషన్స్‌లో మాత్రం అనవసరంగా సాగదీశారు. సో, ఎక్కడైతే నీడెడో, ఎక్కడైతే ఆడియన్స్ దానికి కనెక్ట్ అవ్వాలో, ఎక్కడైతే ఆడియన్స్ ఆ ఫీల్ అవ్వాలో దాన్ని మాత్రం చాలా ఫాస్ట్‌గా చాప్ చేసినట్టు ఉంటుందనమాట. సో, సో, ఆ విషయంలో యాంటోనీ ఇంకొంచెం కేర్ తీసుకొనుంటే బావుండేది. 'ముఖేష్ కుమార్ సింగ్' పనితనం అనేది ఆల్రెడీ మనం చూసే ఉన్నాం చాలా సీరియల్స్‌లో. ముఖ్యంగా 'మహాభారతం' సీరియల్‌ని ఆయన నడిపించిన విధానం అనేది ఖచ్చితంగా అందరికి గుర్తే ఉంటుంది. అయితే ఆ మేకింగ్ స్టైల్ అనేది ఈ సినిమాకి ఓ రకంగా ప్లస్ అయితే, ఓ రకంగా మైనస్ కూడా అయింది. ఎందుకంటే ఆ భక్తి భావాన్ని చూపించడం వరకు అంటే ఆ లాస్ట్ 1 అవర్ గాని, లేదంటే ప్రభాస్ క్యారెక్టర్ త్రూ రన్ అయ్యే ఒక డ్రామాని గాని ఎంత ఎక్సైటింగ్‌గా చిత్రీకరించారో, ఈ ఇనీషియల్ పోర్షన్స్ అంటే యాక్చువల్‌గా అంటే ఒక కథను ఎస్టాబ్లిష్ చేయాలి కదా! అంటే ఎందుకని తిన్నడు పాత్ర అలా ఒక మహా నాస్తికుడిగా ఎందుకు తయారయ్యాడు? అసలు అతని జర్నీ ఏంటి అనేది ఒక ఇనీషియల్ పోర్షన్స్‌లో ఎస్టాబ్లిష్ చేసే విధానం ఉంటుంది గదా! ఆ ఎస్టాబ్లిష్‌మెంట్ విషయంలో మాత్రం క్లారిటీ లోపించిందనమాట. సో, ఎందుకని అలాగా? అంటే వై అనేది ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేయలేదు. అందువల్ల తర్వాత వచ్చే రివల్యూషన్ ఎంత బాగున్నప్పటికి కూడా ఇక్కడ యాడ్ అవ్వాల్సిన డెప్త్ యాడ్ అవ్వకపోవడంతో అక్కడ వచ్చే రివల్యూషన్‌కి అక్కడ ఎమోషన్ బాగున్నప్పటికి కూడా వాల్యూ యాడ్ అవ్వకుండా అయిపోయింది. అలాగే ఫైట్ సీక్వెన్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'ప్రీతి ముకుందన్' ప్లే చేసిన నెమలి క్యారెక్టర్ కోసం అని చెప్పేసి ఒక ఫైట్ జరుగుతా ఉంటది. లిటరల్లీ ఆ ఫైట్ సీక్వెన్స్ చూస్తే సీరియల్స్ గుర్తొస్తాయి. ఎందుకంటే ఆ స్లో మోషన్‌లో విష్ణు ఇలా గుద్దినప్పుడు ఆ తల ఇలా జస్ట్ బెండ్ అవ్వడం గాని ఇవన్నీ గూడా సో, టర్న్ అవ్వడం గాని సో, ఇవన్నీ గూడా చాలా అంటే సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఆ కైండ్ ఆఫ్ ఇది ఉండాలి. బట్ ఆ సినిమాటిక్ లిబర్టీస్‌లో ఎక్కడ కూడా సీరియల్ కైండ్ ఆఫ్ ఫీల్ రాకూడదనమాట. సో, ఈ ఫైట్ సీక్వెన్స్ అయితే ఖచ్చితంగా సీరియల్‌ని గుర్తు చేస్తది. సో, ఇలాంటి విషయాల్లో స్పెసిఫిక్‌గా వార్ సీక్వెన్సెస్ గాని లేదా ఎస్టాబ్లిష్‌మెంట్స్ విషయంలో మాత్రం ఖచ్చితంగా 'ముఖేష్ కుమార్ సింగ్' ఇంకా చాలా ఎవాల్వ్ అవ్వాలి ఫర్ ద సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్. ఆ విషయంలో మాత్రం ఆయన తడబడ్డాడని చెప్పాలి. బట్ ఆ క్లైమాక్స్ 40 మినిట్స్ సీక్వెన్స్‌ని హ్యాండిల్ చేసిన విధానం మాత్రం అలరిస్తుంది. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే 'కన్నప్ప' గివ్స్ యూ ద నీడెడ్ ఎక్స్‌పీరియన్స్. అయితే ఇనీషియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ గాని,
సీజీ పూర్ సీజీ వర్క్ కానీ, లేదంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇష్యూస్ కానీ, వీట్లి వల్ల డిస్కనెక్టివిటీ అనేదైతే ఖచ్చితంగా ఉంటుంది. బట్ వాటిని బేర్ చేయగలిగి, ఆ ఫస్ట్ హాఫ్‌లో వచ్చే అనవసరమైన సీక్వెన్సెస్‌ని గాని, లేదంటే ఒక ఎమోషన్ టు ఎమోషన్ కన్వర్ట్ అయ్యే విధానాన్ని వాటిని కాస్త ఇగ్నోర్ చేయగలిగితే గనక 'కన్నప్ప' గివ్స్ యూ ద నీడెడ్ ఎక్స్‌పీరియన్స్. ఫర్ 'మంచు విష్ణుస్' డీసెంట్ పెర్ఫార్మన్స్, 'ప్రభాస్' స్టన్నింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఫర్ ద లాస్ట్ 40 మినిట్స్ ఆఫ్ డివైన్ ఎక్స్‌పీరియన్స్ 'కన్నప్ప' ఖచ్చితంగా చూడొచ్చు. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.